బామ్మ కలాపం. మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 16న ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. మరి ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే ద కేరళ స్టోరీస్ అనమాట. మరి ఈ మూవీ వచ్చేసి మనకు వచ్చి ఈ సిరీస్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 16న మనకి G5 అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అనమాట. ఇంక మనకి నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే నా సామిరంగా. ఈ మూవీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 17న మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇంక మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే ఐరా. ఈ మూవీ గురించి చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22న నెక్స్ట్ అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది తెలుగు వెర్షన్లో. ఇంక మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంక మనకి వాలరీ. ఈ మూవీ వచ్చేసి మనకి మార్చి 6న అయితే మనకైతే ఈటీవీ విన్లో అయితే మనకి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. ఇది వచ్చేసి హర్రర్ మూవీ అనమాట. మరి ఎంతమందికి గోస్ట్ మూవీస్ హర్రర్ మూవీస్ ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈగల్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయితే హిట్ అయితే అయిపోయింది అనమాట. మరి రవితేజ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి ఈగల్ మూవీ వచ్చేసి మార్చి 15న డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. ఇంక మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఊరి పేరు భైరవ కోన. ఈ మూవీ వచ్చేసి మనకి మార్చి 20న ఆహాలో అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. మరి ఈ ఊరి పేరు భైరవ కోన ఈ మూవీ ఎంతమంది చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను. ఇంక మన నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే హనుమాన్. ఈ మూవీ వచ్చేసి మన మార్చి 8న G5 అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, బై ఫ్రెండ్స్.